ఒంగోలు జీజీహెచ్లో నడుస్తున్న శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ నిర్వహణకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. క్యాంటీన్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో దామచర్ల పాల్గొన్నారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్లో ఇప్పటి వరకు అన్నం, పప్పు, గ్యాస్ స్టవ్పై చేసేవారని, చెన్నైకి చెందిన దాతలు స్టీమ్ సిస్టమ్ అందించడం, దాన్ని తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ తక్కువ మందితో ఎక్కువ మందికి ఆహారం వండి పెట్టడం ఇబ్బందిగా ఉండేదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టీమ్ సిస్టమ్ అందించారని తెలిపారు. జీజీహెచ్ పేదల ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చే పేషెంట్స్, అటెండెంట్స్ కూడా శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ రుచికరమైన భోజనం అందిస్తుందన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 7 లక్షల మంది పేషెంట్స్, అటెండెంట్స్కు భోజనం పెట్టారన్నారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్తో మాట్లాడి జీజీహెచ్లో శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ను ఏర్పాటు చేయించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. 10 మందికి ఉపయోగం చేస్తే కలిగే సంతృప్తే వేరని, అలాంటి దానిలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎక్కడా ఎలాంటి మచ్చ లేకుండా సర్వీస్ అందిస్తున్న వారిని దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవీలత, డివిజన్ కార్పొరేటర్ ఈదర చిన్నారి, తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ మంత్రి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ పేషెంట్ పక్కన వచ్చిన అటెండెంట్స్కి అన్నదానం చేసేటువంటి డిసెంబర్ 27వ కామినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యాన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే వచ్చి భోజనం చేయమని చెప్పేసి దాని మీద ఉంటుంది. ఆ కూపన్ తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇదంతా లేడీస్, అటువైపు జెంట్స్ అదంతా స్టోర్ రూమ్లో సర్దుకొని అప్పుడు ప్యాకెట్స్ పంపించడం జరిగింది. అప్పుడు మన డీజేపీ సెంటర్ నుంచి మీల్స్ ప్యాకెట్స్ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు, శానిటరీ వర్కర్స్ వేకుజామున వచ్చి పాపం సేవలు చేస్తారు. జీజీహెచ్లో సత్యసాయి ప్రసాద క్యాంటీన్ని ఈరోజు శ్రీరామ్మూర్తి గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని అలా మళ్ళీ ప్రారంభించుకున్నాం. దీన్ని ఇదివరకు రైస్, అదేవిధంగా ఈ డాల్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా చేసే దాంట్లో ఈరోజు స్టీమ్ ద్వారా చేసుకునే ఎక్విప్మెంట్ని చెన్నై వాళ్ళు డొనేట్ చేయటం, దాని ద్వారా ఈరోజు అది కూడా ప్రారంభించుకున్నాం. ఎందుకంటే మనుషులు తక్కువతోటి ఎక్కువ మందికి చేసుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితులను బట్టి మనం చేసుకోవటానికి ఇది ఓపెన్ చేసుకోవటం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీజీహెచ్లో ఎవరైతే అటెండర్స్ ఉంటారో, ఇది పేదల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేదలు వచ్చి ఇక్కడ పేషెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళకి అటెండ్గా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీ భోజనం ఇప్పటివరకు ఇందాక శ్రీరామ్మూర్తి గారు చెప్పినట్టు దగ్గర స్టార్ట్ అయిన 2017 నుంచి ఇప్పటి వరకు 7 లక్షల మంది పైగా వాళ్ళ భోజనాలు ఇక్కడ పెట్టారంటే ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి వీళ్ళు ఒక యూనిటీగా, ఒక వాలంటీర్స్గా సత్యసాయి ఏదైతే సాయిబాబా పేరు మీద పెట్టుకొని ఆశ్రమం ద్వారా ఈరోజు ఎంతోమంది వాలంటీర్స్ ద్వారా ఈరోజు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. అప్పుడు ఆ టైంలో 2015లో కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం, అదేవిధంగా అప్పుడు నేనే ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పడం కానీ, కలెక్టర్ గారు కూడా దానికి చూసి మేమంతా కూడా ఈ ప్లేస్ చూసి అప్పుడుండే మన సూపరింటెండెంట్ కానీ జీజీహెచ్లో ఉండే వాళ్ళందరితో కూడా మాట్లాడుకోవటం, ఇది ఎప్పుడు కూడా ఒక 10 మందికి ఉపయోగం చేసేది దాని సంతృప్తే వేరు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయటం, సమాజంలో పేదల కోసం ఒక కార్యక్రమం చేయటం,
పేదలకి ఏదో విధంగా కడుపు నిండా అన్నం పెట్టేదానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేది చాలా సంతృప్తినిస్తుంది. అలాంటి దానిలో ఇంతమంది వాలంటీర్స్గా వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఎక్కడా కూడా ఇంత మచ్చ లేకుండా ఈరోజు ఇంతమందికి మంచి సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషం. ఇది ఎంతోమంది కూడా చూసి దానికి డోనర్స్ కూడా దీనికి రైస్ కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా చాలా సంతోషం. వాళ్ళకు కూడా అభినందిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ అవసరం కావాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మాకు ఎప్పుడు ఏ సమాచారం తెలిసినా కూడా మాకు చెప్పినా మేము మా పూర్తి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందేదానికి నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ